మచ్చబొల్లారం వీబీ సిటీలోని డి బ్లాక్ లో అద్దెకు ఉంటున్నటువంటి వ్యక్తి సత్తార్ ఖాన్ అనైతిక చర్యలకు పాల్పడటం, వీధి కుక్కలను ఇంట్లో పెంచుతూ తరచూ నివాసితులను ఇబ్బంది కలిగించడం, వీటి గురించి ప్రశ్నిస్తే వారిని ఎన్జీఓ మైనార్టీ అనే పేరుతో బెదిరించడం పరిపాటిగా మారింది. ఎవరైనా స్థానికులు వీటి గురించి ప్రశ్నిస్తే తన పెంపుడు కుక్కలతో బెదిరించడం, అంతేకాకుండా చిన్నపిల్లలపై తన పెంపుడు కుక్కలతో దాడి చేయించడం, వారిని భయపెట్టడంతో పాటు రౌడీలా ప్రవర్తించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండటం అతని అలవాటు. గతంలో చిన్నారులు కుక్క కాటుకు గురి కావడం జరిగింది. గతంలో ఆయన వీబీ సిటీలోని పలు బ్లాక్స్ లో అద్దెకు ఉంటూ స్థానికులను, హౌస్ ఓనర్స్ ను కూడా పలు రకాలుగా కారణాలు చెబుతున్నారు. అర్ధరాత్రులు కుక్కలను సొసైటీలోనికి తీసుకువస్తూ పలు రకాలుగా అపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. పలుమార్లు పిఎస్లు ఫిర్యాదు చేసినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 40 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా మానసికంగా అందరూ బాధపడడం, అందరు పిల్లలకి సేఫ్టీ లేకుండా ఉండడం, కుక్కలతోటి కరవడం, ఇవన్నీ కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు ఇల్లులు కొనుక్కొని ఉన్నారండి. ప్రతిసారి ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే మాకు వేరే థ్రెటనింగ్ కాల్స్ రావడం లేడీస్ కి. ఇంతకు ముందు కూడా మేము పిఎస్ కి వెళ్లి సంప్రదించాము ఈ విషయం గురించి. ఇప్పుడు కూడా మాకు ప్రాబ్లం వస్తే పిఎస్ లో అన్నపూర్ణ గారితో పాటు అందరం కలిసి సొసైటీ మొత్తం కూడా సంప్రదించారు. మాకు ఇక్కడ ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. దీంట్లో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు బయట స్ట్రీట్ డాగ్స్ ని ఎవరైనా లోపలికి పంపిస్తే స్ట్రీట్ డాగ్స్ ని బయట కొడుతుంటే ఆ సత్తార్ ఖాన్ అనేటానే ఈ డాగ్స్ ని బెదిరించడం, కొట్టడం అని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాడు. మీరెవరు అనడానికి, కుక్కలు కొట్టడానికి మీరెవరని. అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా డాగ్స్ ని బయటకు పంపిస్తుంటే కూడా వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే బిగ్ బాస్కెట్ గానీ ఇంకేదైనా స్విగ్గీ గానీ వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే లోపలికి అన్ని తెచ్చి ఫ్లోర్ ముందర బెల్ కొట్టేసి పెట్టేసిపోతారు. ఆ డాగ్స్ వచ్చేసి అవి ఎత్తుకపోతున్నాయి. మిల్క్ ప్యాకెట్స్ అయితే వచ్చి మిల్క్ ప్యాకెట్స్ పోతున్నాయి. మా దగ్గర నుంచి కనీసం ఒక 7-8 సార్లు మిల్క్ ప్యాకెట్స్ మిస్ అయినాయి. ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ ఎత్తుకపోతున్నాయి. ఎవరి వాళ్ళు కుక్కలు పెంచుకుంటే వాళ్ళు పెంచుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బయట నుంచి వచ్చిన డాగ్స్ సెక్యూరిటీ ఉండగా కూడా గేట్ నుంచి లోపలికి వచ్చేస్తుంటే వాళ్ళు డాగ్స్ ని వాళ్ళు బయటకు పంపిస్తుంటే ఇతను వచ్చేసి మీరెవరు డాగ్స్ ని కొట్టడానికి అని. అంటే ఇది ఎంత ఆయన రెంట్కుంటున్నాడు అండి. అంటే ఇది ఎందరి మంది ఇప్పుడు మార్నింగ్ 5 o'clock 6 o'clock మనం లేచి మనం మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ తీసుకోగలుగుతామా? వాళ్ళు బెల్ కొట్టేసరి పెట్టేసిపోతారు. మేము వచ్చి నా కళ్ళతోటి నేను చూసిన డాగ్స్ ఎత్తుకుని